ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిద్దాం. మీ ప్రార్థనల ద్వారా మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క దేవుని ఏర్పాటు ద్వారా నాకు జరిగినది నా విమోచనకు దారి తీస్తుందని నాకు తెలుసు. ఈ వచనం నుండి 3 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటగా, ప్రార్థనకు శక్తి ఉంది. తన పరిస్థితిలో తోటి విశ్వాసుల ప్రార్థనలు పాత్ర పోషించాయని పౌలు గుర్తించాడు. మన ప్రార్థనలు మనం పూర్తిగా చూడలేని మార్గాల్లో ఇతరులపై ప్రభావం చూపుతాయి. రెండవది, పరిశుద్ధాత్మ మనలను నిలబెడుతుంది. పౌలు తనని బలపరచడానికి మరియు నడిపించడానికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క సదుపాయాన్ని విశ్వసించాడు. మన పోరాటాలలో మనం ఎప్పుడు ఒంటరిగా లేమని గుర్తు చేస్తుంది. మూడవది, దేవుడు విముక్తిని తీసుకురాగలడు. పౌలు విశ్వసించాడు, ఫలితం ఏమైనప్పటికీ అతని బాధ అతని తన అంతిమ విమోచనకు దారితీస్తుందని నమ్మాడు. భౌతిక విడుదల లేదా క్రీస్తులో శాశ్వతమైన విజయం దేవుడు మన మంచి కోసమే పని చేస్తున్నాడని మనం నమ్మవచ్చు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.